నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన భోజనశాలను ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల తరగతి గదులు, హాస్టళ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలలో లోపాలను పరిగణలోకి తీసుకుని సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గురుకుల సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కరప మండలం స్థానిక ప్రజాపరిషత్ కార్యాలయం చంద్రన్న సమావేశ మందిరంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీఓ ఎం అనుపమ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో మండలానికి చెందిన 19 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఎలెన్కో సంస్థ సహకారంతో వీల్ చైర్లు, రొలేటర్లు, చెవి మిషన్లు వంటి ఉపకరణాలు అందజేశారు. అనంతరం విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, పంచాయతీ, పశువైద్యం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించి సలహాలు, సూచనలు అందించారు. పార్టీలకు అతీతంగా అధికారులందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే నానాజీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి భగవంతుడు చెంది చూపించడం వల్ల మొత్తం మీద ఏదైతే ఇవాళ మన మధ్యలో కొంచెం ఇబ్బందులతో ఉన్నారు వారందరికీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆలోచన విధానం ఏంటంటే ఏదో మన ఓత ఇవ్వాలా, మన చేతనైనంత వరకు చెయ్యాలి. ఎంతసేపు సంక్షేమ పథకాలు చేయమని మేము అంటలేదు, కానీ సంక్షేమ పథకాలు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. సంక్షేమ పథకాలు కానీ కొన్ని వేలు ఉన్నాయి అందులో భాగంగానే ఈవేళ కరపమండలో అయితేనండి, కాకినాడ రోడ్డు మండలం ఈ సర్వశిక్ష అభియాన్ ఒక సౌజన్యంతో ఈవేళ వీల్ చైర్స్ అయితే, వాకర్స్, ఈనింగ్ ఎయిడ్స్, ఇటువంటివన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ ఇస్తాం. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరున్నా సరే నో అన్న క్వశ్చన్ లేకుండా మేము ఇతర ఫౌండేషన్స్ ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ అన్ని రకాలుగా మా దృష్టిలోకి మీరు పెట్టేటంటే మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశిస్తున్నట్టు మేము కానీ మా జనసైనికులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముందు ఇది వేళతోటి ఒక సర్వశిక్ష అభియాన్లో ఒకటే అన్ని చేయలేదు కాబట్టి ముందు అనేక రకాల ఫౌండేషన్స్ తోటి మేము టైపై ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నిలబడి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఇంత చక్కగా ఆఫీసర్స్, బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ శ్రద్ధగా ఇచ్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సరిగా లేదు సార్, వైద్యం సరిగా అంత లేదని జనాలు అవ్వబోతున్నారు. ప్రతి ఒక్క చోట ఇప్పుడు దాకా ప్రాథమికంగా ఏవైతే కావాలో మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటి వాటి మీద పూర్తి స్థాయిలో, అలాగే అందులో ప్రాథమిక చికిత్స అన్నది పిహెచ్ఎల్ కూడా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అవి కూడా త్వరలో పరిశీలిస్తాం. ఆల్రెడీ 46 లక్షల రూపాయల పరికరాలు అయితే మేము కరప పిహెచ్సికి పంపడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ గ్రాంట్తో కూడా కొన్ని పనులు కూడా చేయబోతాము. ప్రతి చోట కూడా ఇవాళ బీసీ హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. హాస్టల్లో చూస్తుంటే మనకే భయం వేసి రీతిలో అది ఉంది. ఇవాళ కరెక్ట్గా దృష్టిలో పెట్టి ఆయనతో ఒకసారి తప్పకుండా ఆయనతో ఒక ఇన్స్పెక్షన్ చేయించి కరప మధ్యలో ఉన్నటువంటి
287 మంది స్ట్రెంత్తో ఉన్నటువంటి ఆ హాస్టల్కి సరిపడా దాని మీద ఏదో విద్యార్థులు అల్లరి చేస్తున్నారన్న ఆలోచన ఒకటి తప్ప మిగిలిన విద్యార్థులకు ఎంతవరకు సంబంధం ఉంటాయో నాకు అర్థం కాకుండా ఒకసారి పేరెంట్స్ మీట్ కూడా పెట్టి 23వ తారీఖు దాన్ని చదివేసి ఆలోచన ముందుకెళ్తాం. అట్లాగే ఈవేళ సచివాలయానికి సంబంధించిన అన్ని సిబ్బందితో కూడా ఇవాళ వారి యొక్క పనితీరు వ్యవహారం మీద సమీక్ష చేసుకోవడం జరిగింది. అలాగే వారందరూ కూడా చురుకైన పాత్రలోనే ఉన్నారు. వారిని ఇంకొంచెం చురుగ్గా ఉండాలి, వారి యొక్క మద్దతు, వారి యొక్క సహాయం మాకు కావాలి. వాళ్ళ యొక్క అందుబాటులో ఉండడం, ప్రతిదీ ఒక్కదానికి వారి యొక్క సహకారం అవసరం. ఆ సహకారంతో ప్రజల దగ్గర పరిపాలన మరీ దగ్గరగా తీసుకెళ్ళొచ్చన్న ఆలోచనతో ఈవేళ ఎండి గారు, ఎంపీ గారు, నేను అందరూ కలిసి కూర్చుని మీటింగ్ పెట్టడం జరిగింది. దీని మీద ఇక్కడి నుంచి డైలీ ప్రోగ్రెస్ ప్రతి చోట డిపిఆర్ తెప్పించుకొని ప్రతి చోట డైలీ ప్రోగ్రెస్ చూసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.